కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానించడాన్ని నిరసిస్తూ నేడు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట టాయా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. నా పేరు సముద్రాల అజయ్. నేను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. మరి భారత పార్లమెంటు సమావేశంలో మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినట్లుగా మాట్లాడడం అనేది మరి ఆయన విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ ఆలోచన విధానానికి, అంబేద్కర్ భావజాలానికి పూర్తి వ్యతిరేకమని చెప్పి మరి వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ యొక్క విశ్వ సంస్కృతి ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉన్నది. మొదటి నుంచి కూడా మరి ఈ దేశంలో త్రివర్ణ పతాకాన్ని అలాగే అంబేద్కర్ భావజాలాన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ కనసయ్యల్లో ఇలా దేశంలో మనవాదాన్ని మరి అమలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నది. ముఖ్యంగా అమిత్ షా గారిని వెంటనే మరి బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు సుద్దా లక్ష్మణ్. నేను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. మరి ఏదైతే భారత మన ఏదైతే హోంశాఖ మంత్రి ఉన్నారో మరి అమిత్ షా గారు అంబేద్కర్ గురించి అనుచితంగా మాట్లాడడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదు. దానివల్ల ఈ దేశంలో మత కలహాలను పెంచి పోషించే విధంగా దేవుళ్ళకే మొక్కాలి అని చెప్పి మాట్లాడడం అనేది సరైన విధానం కాదు. దానివల్ల భారతదేశంలో ఉన్నటువంటి 85-90% జనాలను కూడా కించపరిచే విధంగా ఇలా రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఆయనకు హోంశాఖ మంత్రిగా కొనసాగే అర్హత లేదని కూడా మేము దళిత సంఘాల తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఏదైతే ఈ వాక్యాలు చేస్తున్నారో మనవాదాన్ని పెంచి పోషించడానికే బీజేపీ ప్రభుత్వం ఇక కుట్ర చేసిందని చెప్పి మేము భావిస్తున్నాం. దీనికి దేశవ్యాప్తంగా మేము ఆందోళన చేపడతాం. ఆయన రాజీనామా చేసేంత మటుకు కూడా మోడీని నిద్రపోకుండా కూడా మేము ఉద్యమాలు చేసి మా యొక్క రాజ్యాంగాన్ని రక్షించుకుంటామనేటువంటి నినాదంతో మేము ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ దేశ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మరోసారి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని బొందబెట్టే రోజులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. దళితుల పట్ల ఈ 89-90% ఉన్నటువంటి జనాల తరఫున జాగ్రత్తగా మాట్లాడాలని మరోసారి అంబేద్కర్ కించపరిచే విధంగా మాట్లాడద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు అవారు లత. నేను ప్రజా సంఘాల జేఏసీలో పనిచేస్తున్నాను మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మన పార్లమెంటులో అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు అవి చాలా ఖండించదగ్గ విషయము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, రాజ్యాంగం గురించి ఆయన చాలా చులకనగా మాట్లాడడం, ఎప్పుడు రాజ్యాంగాన్ని మార్చేస్తూ ఉంటామని బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు ఇంతకుముందు కూడా చేశారు. వాటికి కూడా మేము చాలాసార్లు ప్రెస్ మీట్ కూడా పెట్టి మా వ్యాఖ్యలను ఖండించాము. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ రాజ్యాంగం బీదవారి కోసము, బడుగు బలహీన వర్గాల కోసము తను రాజ్యాంగం రాసిండ్రు. బాబాసాహెబ్ అంబేద్కర్ తన కుటుంబాన్ని, తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తికి ఈరోజు ఒక అవమానంగా మేము భావిస్తున్నాము. ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా అవమానకరము. ఇలాంటి వ్యాఖ్యలు వెనుకకు తీసుకొని అమిత్ షా గారు తను క్షమాపణ చెప్పాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అంతవరకు ఇది కరీంనగర్ కాదు, ఎక్కడైనా మన గల్లీ నుంచి ఢిల్లీ దాకా దీనికోసం పోరాటం చేస్తాం. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ ఏ పార్టీ వాళ్ళు కూడా చేయకుండా మేము ఖండిస్తున్నాము. ఈరోజు బీజేపీ చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాదు, ఇంతకుముందు చాలాసార్లు చేసింది ఇలాంటి వ్యాఖ్యలు. రాజ్యాంగం తీసేస్తాము అని బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చాలా చులకనగా మాట్లాడింది. సరే, మీకు హిందుత్వం గురించి ఉంటే ఉండొచ్చు, హిందుత్వమే, బంధుత్వమే అన్నట్టు మనము రాజ్యాంగాన్ని తను బడుగు బలహీన వర్గాల కోసం తన కుటుంబాన్ని, తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. తన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మేము సభ్య సమాజం ఖండిస్తున్నది. దీని గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తులు దీన్ని వెనుకకు తీసుకోవాలి, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. ఇలా దళితులు కానీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఎవరికైనా అమిత్ షా గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దీని గురించి తను వెనుకకు తీసుకోవాలి ఈ వ్యాఖ్యలను. లేకపోతే ఇది ఇక్కడికే కాదు, ఢిల్లీ వరకు కూడా మేము వచ్చి ధర్నాలు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు కేదాసి ప్రభాకర్. నేను తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా నాయకుడిని. మొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలు దేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఇబ్బందికి గురి చేసింది. వారు అంబేద్కర్ నామం ఉచ్చరించడానికే ఎంతో హీనంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిందనే విషయాన్ని అమిత్ షా గారు గుర్తు చేస్తున్నాం మేము. ఎందుకంటే
అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగం ప్రకారమే నిర్మాణం జరిగింది తప్ప రామనామ జపం చేస్తానో ఇంకే దేవుని జపం చేస్తానో అక్కడ నిర్మాణం జరగలేదు. చట్ట ప్రకారం జరిగిందంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ప్రకారమే. ఈరోజు మీరు మాట్లాడిన వాక్యాలను మీరు వెనక్కి తీసుకొని బేషరతుగా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. అలాగే బీజేపీ ప్రభుత్వం వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించి వారికి ఆర్ఎస్ఎస్ బీజేపీ నుంచి సభ్యత్వాన్ని వెంటనే తొలగించాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొన్ని సంవత్సరాల నుంచి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షురాలుగా పనిచేసి సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నాను. అంబేద్కర్ను పార్లమెంటులో ఈ అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ను అవమానపరచడం ఎంతవరకు న్యాయమని మేము దళిత సంఘాల ద్వారా ఇక్కడ కలెక్టరేట్ ముందట ధర్నా చేస్తున్నాము. అంబేద్కర్ను ఇంతకుముందు కూడా అవమానపరిచిండ్రు, కానీ ఇక ముందు కూడా మేము అవమానం చేస్తే మేము దళిత సంఘాల ద్వారా ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా పోరాటం చేస్తాము అని నేను వేడుకుంటున్నాను.